వాళ్ళకు ఉంటాయండి ఈ సమస్యలు, మీరు అనుభవిస్తుంటాం, ఇవి వాళ్ళకి సంక్రమిస్తాయేమో. కాబట్టి ఇది ఒకవేళ నా బిడ్డలు కూడా కూర్చుంటే బాగుంటుందేమో అని చెప్పి ఆలోచనలో ఉన్నాను శతమానం భవతిలో. ఒకవేళ ఉంటే అది అందులో పెడతాను, ఒకవేళ అది లేకపోతే ఈ రెండింటితో క్లోజ్ చేస్తాను. అప్పుడు మొదటి 3 రోజులు ఏంటంటే త్రయాహ్నిక దీక్ష. ఏమిటండి త్రయాహ్నిక దీక్ష? అంటే 3 రోజులు పారాయణాలే ఉంటాయి. ఏముంటాయి? 3 రోజులు పారాయణాలు ఉంటాయి. ఈ 3 రోజులు పారాయణాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైనటువంటి సందేశంతో ఉంటుంది. గతంలో చెప్పింది ఏది మళ్ళీ చెప్పను. మీరు లలితే చదువుతారు, అమ్మ కోసం చెప్పాను. ఇప్పుడు లలిత చదువుతారు, ఇంకోటి వస్తుంది. ఈరోజు విష్ణు చదువుతారు, ఇంకోటి వస్తుంది. కానీ నాన్న కోసం రాదు. తర్వాత చాలీసా చదువుతారు, అది కూడా అమ్మమ్మ నాయనమ్మ ముఖమమ్మల కోసం చెప్పారు. ఇప్పుడు అది ఉండదు. ఆ సమాజం అయిపోయింది. ఇక్కడ సమాజంలో ఒకటి కళ్యాణము, రెండవది షష్ఠి పూర్తితో మొదటి 3 రోజుల్లో బిడ్డలకు ఏదైనా కళ్యాణం చేయించేటువంటి ఆలోచన ఉందేమోనని ఈ గ్రూప్ లీడర్ల ద్వారా నేను తెలుసుకొని అప్పుడు ఆ నిర్ణయాన్ని అందరూ పొందుపరుస్తాను. మా వాళ్ళు ఎవరికి ఆసక్తి లేదండి, మా వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లవాళ్ళు ఉన్నారు, మొత్తం 8 మందిలో కలిగితే ఒక 500 మంది కంటే ఎక్కువ లేరు కళ్యాణానికి, వాళ్ళకి సమయం ఉండదండి, నా పిల్లల జీవితాలు బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి గురువుగారు అని అనుకుంటే అవసరం లేదు. అలా లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది క్లారిటీ. లేదా అది పక్కన పెట్టేస్తా. ఇంకొకటి ప్రత్యామ్నాయం ఏంటంటే దానికి ఆ రోజున త్రిమూర్తుల మహాయాగం జరుగుతుంది. ఏంటండి జరుగుతుంది? త్రిమూర్తుల మహాయాగం జరిగినప్పుడు కుటుంబ సమేతంగా రావాలి. ఎలా రావాలి? కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు కుటుంబంతో కూడా కూర్చుని పారాయణం చేస్తారు. దీనివల్ల ఎవరికి లబ్ధి? కుటుంబానికి లబ్ధి. 2వ రోజు కళ్యాణం, 3వ రోజు షష్ఠి పూర్తి. అంటే ఆఖరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక 2 రోజులు మాత్రం ఖచ్చితమైనటువంటి పారాయణం ఇందులో ఉంటుంది. కళ్యాణం మంచిదా, త్యాగం మంచిదా అనేటువంటిది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది శతమానం భవతి. ఈ శతమానం భవతిలో ఈ కార్యక్రమానికి సుమారు నేను చెప్పిన లెక్క ఒక్కొక్కరిగా లెక్కేస్తే 2800 మంది అనుకుంటే, గ్రామాలు 108 గ్రామాలు నేను తిరిగితే గ్రామానికి 2 జంటలు నేను చెబితే సుమారు 10 జంటలు నేను ఆహ్వానిస్తే వాళ్ళని తీసుకురావడానికి మళ్ళీ 3 వస్తారు. మా అమ్మని మా నాన్న ఒకడే తీసుకురాడు, కొడుకు కోళ్ళు అల్లేళ్ళు తీసుకొస్తారు. అంటే గ్రామానికి 2 అయితే మళ్ళీ 2 ఇంటూ 2 40. అంటే అక్కడికి ఎంతమంది అయ్యారు? 4000 మంది అయ్యారు. వీళ్ళు ఎంతమంది అవుతున్నారు? 2800 మంది. మొత్తం 6800 మంది. ఇది కాకుండా మళ్ళీ మీ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఒకరోజు కార్యక్రమం అలా లెక్క వేసుకున్నాం, ఇంకొక 1500 మంది కలుస్తున్నాం. అంటే సుమారు 8000 మందితోటి మనం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనం చేయటం ద్వారా రానున్నటువంటి ఈ జరుగుతున్నటువంటి ఈ పరాభావ నామ సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలకి మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళు అవుతాం. ఎంతోమందికి మనం ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం. ఏ ఊరు నుంచి అయితే జనాలు వచ్చారో ఆ జనాలందరికీ కూడా మనం ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం. ఆ ఊరు బాగుండాలని క్షేమం కోసం మనం సంకల్పం చేసిన వాళ్ళు అవుతాం. ఏ ఆడపడిచైతే ఈ పారాయణంలో శతమానం భవతిలో పాల్గొందో ఆ ఊరి గ్రామదాత ద్వారా ఆ ఊరిలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరి మాంగళ్య బలానికి యమధర్మరాజు వచ్చేటువంటి మరణాన్ని వాయిదా వేసేటువంటి ప్రయాణం దీంట్లో సంకల్పం చేశాను. అందుకని 41 రోజుల దీక్ష నేను ముందుగానే చేసేసి, నేను నా దీక్ష అయ్యే సమయానికి నానికి ఒక 15 రోజులు గ్యాప్ ఉంటుంది అంతే. ఆ దీక్ష అవగానే ఆ డేట్ డిక్లేర్ చేసి అందరికి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ లోపు రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మొత్తం 108 గ్రూపులకి కూడా కార్యాచరణ పాసులు ఇచ్చేయడం అన్నీ క్లియర్ అయిపోతాయి. 15 రోజులు ఉన్నాక ప్రదేశం డిక్లేర్ చేస్తాం. అమ్మ పలానా ప్రదేశంలో పలానా తారీఖున పలానా ఇది జరగబోతా ఉంది అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మరి ఏమంటారు? మీరు చెప్పడంతో అభివాదం తెలియజేసేస్తున్నారు. మీరు ఏదైనా మీ సలహాలు 1-2 3 చక్కగా తెలియజేయచ్చు.